హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ ఏంటంటే మన ఆడవాళ్ళం ఎలా పుట్టాం, ఎలా ఉంటాం, ఎలా ఉండాలి. ఎప్పుడు ఎవరో ఒకళ్ళ చేతి కింద చేతి కింద నీళ్ళు తాగినట్టు ఎవరు ఏది చెప్తే అది వినడం, ఎవరు ఎలా చెప్తే వాళ్ళకి కావాల్సిన నడుచుకోవడం తప్ప మనకంటూ ఒక స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి, కానీ అమల్లో పెట్టాం. ఎందుకు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళు తిడతారేమో, వాళ్ళు తిడతారు. ఇది ప్రతి ఆడవాళ్ళకండి. ఇది డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అని కాదు. అసలు ఏంటండి ఇది? ఇంత అన్యాయంగా ఉంటుంది కదా ఆడవాళ్ళ జీవితం. అసలు మనం ఏమన్నా ఎవరన్నా అడిగి పుట్టామా? ఎవరన్నా పర్మిషన్ ఇస్తే పుట్టామా? లేదు కదా. పుట్టాము, ఆడజన్మ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఏమంటారు? నువ్వు ఆడపిల్ల పుట్టింది, చాలా జాగ్రత్తగా పెంచుకోమ్మా ఆ తల్లిదండ్రులకి. అమ్మో ఆడపిల్ల కదా, బయటికి వెళ్తే ఎక్కువ తిప్పకమ్మా, జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా అదుపులో పెడితేనా పిల్ల కూడా జాగ్రత్తగా ఉండు. ఇలాంటి అప్పుడు మొదలైన మాటలండి చివరికి చితి మీదకి ఎక్కేదాకా కూడా మనకు అందరూ చెప్పేవాళ్ళే తప్ప మన మాట వినేవాళ్ళు ఉండరు. 190% అంతే ఉందండి. 10% ఆడవాళ్ళు కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉండి మాట్లాడగలిగి వాళ్ళ కోరికలు తీర్చుకోవడమో, వాళ్ళకి కావాల్సినట్టు బతకడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇవాళ ఆ టాపిక్ మాట్లాడుకుంటున్నామండి. ఓకేనా? చలో వీడియోలోకి. అయితే వీడియోలో ఏంటంటే ఆడవాళ్ళు ఏంటంటే అడ్డంకులు, అవతల వాళ్ళు నిందించే నిందలు కానీ, మాటలు కానీ, పొగట్టలు కానీ, ఇతరుల మాటలు కానీ దాటుకొని ఎలా ముందుకు సాగాలి. ఇతరులు పెట్టే కొంతమందికి అవి పెడతారు చూసారా, కొన్ని హద్దులు పెడతారు, కొన్ని మాటలు అంటారు, లేదా ఇలా ఉండాలంటారు, అలా ఉండాలంటారు. ఇవేవి పట్టించుకోవడం కాదండి. మనకి స్వతంత్ర భావాలు ఉండాలి, స్వతంత్రంగా హక్కులు ఉన్నాయి, మాట్లాడుకోవాలి. అంతేగాని ఊరికి ఎంతసేపు అంటే అలాగనే ఆ పూర్తిగా బతికితున్నా. కొన్ని విషయాల్లో మనమే నిర్ణయం తీసుకోవాలి. అన్నిటికీ అందరినీ అడగక్కర్లేదు. మన నిర్ణయాలు మనం అనుకుంటా వాళ్ళందరూ చుట్టుపక్కల పిల్లలు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏం తెలియదు, మొద్దులు ఆడవాళ్ళు అనుకుంటారు. కానీ ఆడది అని తెలివితేటల ముందు ఎవ్వడూ పనికిరాడు. ఎంత ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. ముందు జరగబోయేది ఆలోచిస్తారు, వెనక జరిగింది ఆలోచిస్తారు, అప్పుడు జరుగుతుంది ఆలోచించి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎంత ఓర్పుతో సహనంతో మీరు ఇలా మాట్లాడకండి, ఇలా ఉండకండి, ఇలా అనకండి అని చెప్పి వాళ్ళ భవిష్యత్తును వీళ్ళు తీర్చిదిద్దుతారు. వాళ్ళకి మంచి పేరు వచ్చేటట్టు చేయడానికి వీళ్ళే ఆడవాళ్ళు. కానీ అదే ఆడవాళ్ళని వీడు ఎంత చిన్న చూపు చూస్తారో చూడండి. అయితే చిన్న ఎగ్జాంపుల్, చిన్న కథలాగని చెప్తాను. ఏంటంటే సీతమ్మ అని ఒక ఊర్లో ఒక ముసలమ్మ ఉండేది. ముసలమ్మ కాదు, ఒక ఇల్లాలు ఉండేది. ఆవిడ ఏంటంటే ఎంతసేపు పెళ్ళయింది, వచ్చింది, భర్త, పిల్లలు, వాళ్ళకేం కావాలి, వీళ్ళకేం కావాలి, ఇలాగా చేస్తూనే ఉంటుంది అనమాట. ఆవిడకి ఇంకా 40 ఏళ్ళ దగ్గర వచ్చేసరికల్లా ఆవిడకి విసుగొచ్చింది. ఏమి నా జీవితం ఇంతేనా, నేను చదువుకున్న మనిషి, ఇంత చదువుకున్నాను, నా చేతిలో ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని ఆర్ట్లు ఉన్నాయి, నేను ఎందుకు పనికి రాకుండా ఎందుకు ఇలా ఉంటున్నాను, అసలు నాకు ఇంట్రెస్టమైన పని ఏంటి, నాకు చాలా ఇష్టమైన పని పుస్తకం చదవడం. ఎప్పుడైనా పుస్తకం ఒకరోజు పేజీ తిరిగేసానా, తిరిగేస్తాను అనుకో, ఇంట్లో వాళ్ళు ఎన్ని వెక్కిరింపులు, ఎన్ని రకరకాల మాటలు, అరే ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఎలా ఉండేదాన్ని కాలేజీలో చదువుకున్నప్పుడు, పుట్టింట్లో ఉన్నప్పుడు ఎంతో యాక్టివ్గా ఉన్నాను, అలాంటిది ఇలా అయిపోయినేంటి అని ఆవిడకి చాలా బాధపడి అప్పుడు ఆవిడ నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రి నిర్ణయం. సరే అందరికీ అన్నీ చేసి పెట్టి తను టైం టు టైం తన మటుకు ఇంట్లో ఏమీ పనులు మానలేదు, ఏవి ఎవరికి ఇవ్వడం మానలేదు, అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ రోజు తన కోసం తను ఒక అరగంట ఉండేది. ఏంటి చేసేది? ఒక అరగంట ఏమో పుస్తకం చదవడానికి, గ్యారంటీగా నాకు ఈ టైంలో నేను ఈ పుస్తకం చదువుతాను, ఇంట్లో ఎవరన్నా ఉంటే ఓకే వాళ్ళకి చెప్పేసేది, లేకపోతే హాయిగా తలుపులు వేసుకొని తనకి ఇష్టమైన పుస్తకాలను తెప్పించుకొని చదివి ఎంతో సంతోషంగా ఉంది. కొన్న తర్వాత ఇంకో అరగంట రోజును నడకని చేసేది, తన కోసం తను నడుచుకునేది. ఎవ్వరు అడ్డు పెట్టినా కూడా తను ఒకటే చెప్పేది, నన్ను ఎవరు అడ్డు పెట్టడానికి వీల్లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎన్నో వెక్కిరించారు, నీకు ఇప్పుడు పుస్తకాలా ఇవా ఈవిడ చేసే పనులన్నీ చూసి ఆవిడన్నిటికీ ఒకటే నవ్వు. ఏం సమానం చెప్పలే, ఎందుకంటే ఎవరికి ఏం సమానం చెప్పలే, ఎవరు అర్థం చేసుకునే మనుషులైతే మాటలే అనరు కదా. వీళ్ళతో నేను మాటలు పడ్డం ఎందుకు, నేను సమాధానం చెప్పి మరో 2 మాటలు తినాలి ఎందుకు వచ్చిన నా బ్రెయిన్ అంతా పాటు చేస్తారు వీళ్ళు. నువ్వు ఇంకా వాళ్ళు నెగిటివ్ ఆలోచన నా బుర్రలోకి వచ్చింది, నేను ఏ పని సాధించలేనుకుంది ఎవరితో మాట్లాడి. ఇలా నడిచేసరికల్లా 1 సంవత్సరం 6 నెలలు నడిచేలా ఆవిడ రొటీన్ చూస్తున్న కొద్దీ ఆవిడలో మంచి ఉత్సాహం బాగా రెట్టింపోతూ ఇంకా ఏవో చెయ్యాలని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే ఆలోచనలు కానీ, ఆవిడ చేసే పనులు కానీ
ఎంతో షార్ప్గా తయారైంది. అప్పుడు ఆవిడ ఏంటి ఇంకా వీళ్ళందరినీ లెక్క చేయలేదు కదా, చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలు కానీ, ఇంట్లో వాళ్ళు అన్న మాటలు కానీ, ఎవరికి ఏది కావాలో అంత ఇచ్చే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తక్కువ మాట్లాడుతూ తన పనులన్నీ తను చేసేసుకుంటూ చక్కగాను రోజు తన కోసం అంటూ ఒక గంట టైము తన కోసం కేటాయించుకునేది. అంతే. ఎవరన్నా నీరేసరికలండి అసలు ఆవిడ మొహంలో కళ కానీ, ఆవిడ స్ట్రెంగ్త్ కానీ, ఆవిడ మానసిక బలం కానీ, అసలు ఆవిడ చూస్తేనే మనకు ఎంతో గౌరవం ఇవ్వాలని, ఎంతో మర్యాద ఇవ్వాలి. ఏంటి ఆ మనిషి అంత చక్కగా ఉంది అంటే అందం ఒకటే కాదు కదండి, కాన్ఫిడెన్స్ ఉన్న మనిషి, తన మీద తనకి నమ్మకం ఉన్న మనిషిని మీరు చూడండి. అసలు ఎప్పుడు మీరు వాళ్ళని మొహంలో అంత ఇది వస్తూ ఉంటుంది, మొహంలోంచి ఆ గ్లో వస్తూ ఉంటుంది. తన మీద తనకి నమ్మకం ఉంది, తనకి ఆత్మవిశ్వాసం ఉంది కాబట్టి తనకు ఆ గ్లో వస్తుంది. తను చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. దాంతో అవతల వాళ్ళందరూ ఆశ్చర్య, ఎంత మార్పు వచ్చింది ఈ మనిషిలోని. నిజమే కదా, మనం ఇన్నన్నా కూడా తను ఏమీ పట్టించుకోలే, తన పని తను చేసింది, ఎంత స్ట్రైట్గా ఎంత చక్కగా ఉంది, అబ్బా అనుకున్నారు. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే త్యాగం చేసే ఆడదానిగా చూస్తారు సార్, త్యాగం చేసే మహిళగా చూస్తారు. త్యాగం మంచిదే, గొప్పదే, కానీ మనకి మనం గౌరవం ఇచ్చుకోవడం అన్నది ఇంకా చాలా గొప్పది. ఎప్పుడు త్యాగం చేయాలి? మన మీద మన గౌరవం, మన మీద నమ్మకం మనకి ఉన్నప్పుడు త్యాగం చేశారనుకోండి, అప్పుడు మీది ఇంకా రెట్టింపు అవుతుంది. మీరు చేసిన త్యాగం అయినా సరే, మీరు చేసిన పని అయినా సరే రెట్టింపు అవుతుంది అనమాట. అందుకేనండి మహిళ బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది. మహిళ ఎప్పుడు నవ్వుతూ ఇంట్లో నవ్వుతూ కులాసాగా నవ్వుతూ తిరుగుతుంది అనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడు పండగ వాతావరణం ఉంటుంది. మహిళ ఎప్పుడు తిడుతూ చికాకు పడుతూ ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎవరు మాట్లాడుకుంది కానీ ఏం చేయడానికి కానీ మనస్కరించదనమాట. అందుకే ఎప్పుడు మహిళ నవ్వుతూ ఉంటుంది. ఎక్కువ అసలు ఏ మహిళ అయినానండి ఓ నిమిషం కోపం ఆవిడ మరి ఉప్పు కారం తినమనిషిగా కొంచెం వస్తుంది. తర్వాత తను ఎప్పుడు నవ్వుతూ తన పనులు చేసుకుంటుంది. అప్పుడు ఆ కుటుంబం కూడా చాలా బలంగా ఉంటుంది. అయితే ఆ మహిళ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏం చెయ్యాలి? తను గౌరవించుకోవాలి, తను నమ్ముకోవాలి, తన ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి, తను విలువిచ్చుకోవాలి. ఆటోమేటిక్గా మహిళ ఎప్పటికీ నవ్వుతూనే ఉంటుంది. ఇది ఏంటంటే చాలామంది మహిళలు ఏమనుకుంటే మనకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, అది 25 ఏళ్ళ 30 ఏళ్ళకి అన్నీ అయిపోయా, ఏమీ తెలియదు, అయిపోయింది, ఇంకా మనకి ఏమిటి జీవితం అయిపోయింది, వీళ్ళకి ఏదో ఇంత వండి పెడుతూ రోజు గడిపిద్దామా అని అనుకుంటూ ఉంటాం. వయసు అన్నదండి మనకి కాదండి వచ్చింది, వయసు వస్తూ ఉంటుంది. ఇవాళ 30 ఉంటే రేపు 10 ఏళ్ళ తర్వాత 40, తర్వాత 50, 60 ఇవన్నీ సహజం. కానీ వయసు వస్తుందని మీరు మూల కూర్చోకూడదు ఎప్పుడూను. ఆ వయసు అనేది కేవలం క్యాలెండర్ మీద చూపే సంఖ్య మాత్రమే. మన మనసుకి కాదు వయసు, మన శరీరానికి అస్సలు కాదు వయసు. అది ఆలోచించుకోండి ముందు. ఎందుకంటే మీరు ఏదైనా కొత్త పని చేయడానికి, కొత్తగా మాట్లాడడానికి, కొత్తగా పాటలు నేర్చుకుందుకు ఏది మొదలెట్టాలన్నా అది వయసుతో సంబంధం లేదు, మీ మనస్సుతో సంబంధం ఉండదు. ఎప్పుడు మన మనస్సు ఏది చెప్తుందో అదే వినాలి. మన వయసును తలుచుకొని మనం దిగిపోకూడదు, మన మనసును తెచ్చుకొని మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మీ మనసు ఏది చెప్తుందో అది వెంటనే మొదలు పెట్టడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా మీకు కుటుంబంలోనే కదండి, సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ రావడం ముందు రోజు ఏంటంటే మీరు కొన్ని హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. ఏంటవి? కొన్ని మంచి అలవాట్లు. నేను పుస్తకం చదవడం కానీ, పాటలు నేర్చుకోవడము, ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది, పుస్తకం చదవడం మించింది వేరే ఏముండదు. దాంతోపాటు వాకింగు, యోగా ఏమన్నా చెయ్యండి. మీ హ్యాబీ పుస్తకం చదవాలనే లేదు, ఏది చదవాలనింది, ఏ పని చేయాలిందో అది చేయడం మొదలుపెట్టండి వెంటనే. తర్వాత మీకు ఆడవాళ్ళకి ఉన్న పెద్ద వీక్ పాయింట్ అంటే లేదు అని ఎవరికీ చెప్పం. ఎందుకు అంటే అదో మొహమాటం. ఇది మన బాధ్యత కాబోలు, మనం చెయ్యాలి కాబోలు, అందరూ అడిగితే మనం అగ్గగ్గలాడుతూ అలా ఉండాలి కాబోలు అని చిన్నప్పటి నుంచినండి ఫస్ట్ పాయింట్ ఎక్కడొస్తుందంటే మన తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, వాళ్ళ అవన్నీ చెప్పుకోవడం ఎందుకు అంటే ముందు అంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆడపిల్లవి, నువ్వు ఇలా చేయకు, ఎవరెవడితో హెల్ప్ చెయ్యి, ఆడపిల్ల ఒద్దిగ్గా ఉండాలి, పొందిగ్గా ఉండాలి, ఇలా చెప్పి మనం పెంచుతారు కదా. పెళ్ళి పుట్టి అత్తవారింటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంత హీనంగా చూసినా, అటు ఆడపడుచులు, మరుదులు, అత్తమామలు, లేదా ఎవరి తోటికోడళ్ళు ఎవరుంటే వాళ్ళు ఏంటి అంటే ఇదో పని మనిషి మా ఇంటికి వచ్చింది అన్న విధంగా కొంతమంది చూస్తుంటారు. అలాంటి వాళ్ళు అస్సలు అలా లొంగి ఉండకండి. మీరు వ్యతిరేకించడం నేర్చుకోండి. లేదు నాకు ఈ పని ఇష్టం లేదు, నేను చెయ్యను
అది ఇంకెవరో ఆడపడుచో మరిదో తోటికోళ్ళో లేకపోతే ఎవరో ఒకళ్ళు అత్తమామలంటే గౌరవం ఇవ్వండి కాదన్ను. ఎవరన్నా అడిగారనుకోండి నాకు ఈ పని చేయి ఆ పని చేయి ఈ బట్టలు ఇస్త్రీ చేసి పెట్టు అది చెయ్యి షూస్ పాలిష్ పెట్టు చాలామంది ఇళ్ళ ఉంటుంది కదా. నో, నేను చెయ్యను అలాంటి పనులు. నేను చేయవలసినవి ఎవరు నేను చేస్తాను. మీరు చేసుకోండి మీ పని. లేదా ఆ పెళ్ళైన వాళ్ళది మీ భార్య ఉంది చేసుకోండి, భార్యతో చేయించుకోండి. నేను ఎందుకు చెయ్యాలి? నో, నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేటట్టు ఉండాలి మనుషులు. ఉంటే ఆటోమేటిక్గా మనలో మనకి ఆత్మవిశ్వాసము పెరుగుతుంది, మన మీద నమ్మకము మనకు పెరుగుతుంది. ఈ రోజుల్లోనండి ముఖ్యంగా అప్పుడు కావాలి, మాకు అంత తెలివితేటలు లేవు. ఈ రోజుల్లో చాలా 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 ముఖ్యమైన పని ఏంటంటే ప్రతి స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం కావాలి. ఏదో చిన్నదో పొన్నదో పెద్దదో ఎవ్వరికి చేతిలో ఆర్ట్ ఉంటే ఆర్ట్ చేసో చిన్న ఉద్యోగం చేసో డబ్బు సంపాదించుకొని మీ ఖర్చులకు మీరు ఉంచుకోండి. డబ్బు సంపాదిస్తున్నాను ఇగో ఈ 10,000 వచ్చాయి 25,000 వచ్చాయి నా అత్తమామ చేతిలోనో బావగారులు తోటికోడలు ఆడపడుతుంది ఎవ్వరి చేతిలో భర్త చేతిలో కూడా ఈవెన్ పెట్టకండి. మీ డబ్బు మీరు కష్టపడ్డారు, మీరు సంపాదించారు. మీరు బయటికి వెళ్తే డబ్బు సంపాదిస్తున్న ఇంట్లో ఉన్న మీకు సహాయ సహకారాలు ఉంటాయో ఉండవు. మీ పనంతా మీరు చేసుకెళ్లాల్సిందే. అప్పుడే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అత్తవారి ఇంట్లో ఏదో వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వాలి. అత్తగారు మేమే పెద్దవాళ్ళం అయిపోయామో నువ్వే ఉంటే ఆఫీసులకు వెళ్ళిపోతే మాకెవరు చేసి పెడతారు, ఇలా రకరకాలుగా. నేను అత్తగారు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ మేము చూసినాం కాబట్టి మీకు చెప్తున్నాను. అలా అనకండి. ఏ అత్తగారులైనా ఏ ఆడపిల్లైనా అత్తగారు అంటే అత్తగారు మీకు అన్నీ చేసి పెట్టెళ్తారు. మామగారు అన్ననుకో అన్నీ చేసి పెట్టెళ్తారు. నన్ను ఎందుకు అడ్డుతున్నారు? నన్ను అడ్డకండి, నా పని నేను చేసుకుంటాను అని ఒక్క మాట ఖచ్చితంగా చెప్పేయండి. ఆ చెప్పిన రోజున మీ జీవితంలో మార్పు మీరే చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అప్పటి నుంచి మీకు మీ ఇంట్లో ఉన్నవాడు కూడా విలువ ఇవ్వడం మొదలు పెడతారనమాట. ఇది కూడా ఎలా చెప్పాలి? ఆ మాట ఇవ్వడం కూడాను మౌనంగాను గౌరవంగా చెప్పండి, కానీ స్పష్టంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నేను ఇంతే పని చేస్తాను, లేకపోతే నేను ఇదే చేస్తాను. అది మీకు నేను నచ్చని చోటకి ఎక్కడికో వెళ్దా ఉంటారు, నచ్చని పని చెప్తారు. అలాంటి విషయంలో కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి. నో అని చెప్పేయండి. అంతే, నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను అది చెప్పండి. చెప్పడంలో తప్పు కూడా లేదు. అంతే కదండి. మహిళలండి పువ్వుల చక్కగా అందంగా ఉండాలి, కానీ అలాగనే ఉండిపోతారా? లేదు, బలంగా కూడా ఉండాలి. రాయిలాగా బలంగా నిలబడాలి. పువ్వు చోలాగా అందంగా ఉండమన్నా కదా, పువ్వు అంత సున్నితంగా ఉండక్కర్లేదు. రాయిలాగా బలంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. మీరు ఒక తల్లి అవ్వచ్చు, ఒక కుమార్తె అవ్వచ్చు, లేదంటే ఒక భార్య అవ్వచ్చు, ఒక అప్పచెల్లెలు అవ్వచ్చు, ఒక ఫ్రెండ్స్కి స్నేహితురాలు అవ్వచ్చు, ఏదన్నా అవ్వండి. ఇవన్నీ నెక్స్ట్ పాయింట్స్. ఫస్ట్ నీకు నువ్వే అనుకోండి. ఎప్పుడు కూడా నీకు నువ్వే అనుకుని తర్వాతే మిగిలిన వాళ్ళందరూ నాకు అనుకోండి అనొచ్చు. మీరు తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు, వాళ్ళు జన్మలు ఇచ్చారు, మనం పెంచారు, పెద్ద చేశారు, అంతవరకు వాళ్ళ బాధ్యత. ఆ తర్వాత కొంత మిగిలిన బాధ్యత అంతా మనదే కదా. కాబట్టి ఆ బలం మనలో ఉంచుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే ఎవ్వరు కూడా మీ విలువను ఎవ్వరు నిర్ణయించారు. మీ విలువను మీరే పట్టుదలగా నిలబెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా వాడికి తెలుస్తుంది మీ విలువ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీ జీవితానికి మీరే బాస్. అన్నీ మీరే, ఒక బాస్ కాదు, ఎవ్రీథింగ్ మీరే. ప్రతి చిన్న విషయం కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, తినాలన్నా, పడుకోవాలన్నా, కట్టుకున్న బట్ట కట్టుకోవాలన్నా, ఏ రంగు కట్టుకోవాలి, పట్టు చీర కట్టుకోవాలా, సిల్క్ చీర కట్టుకోవాలా, కాటన్ చీర కట్టుకోవాలా, జడ ఎలా వేసుకోవాలి, ఎలా పూలు పెట్టుకోవాలి, ఇవన్నీ మీ ఇష్టం అండి. ఒకరికి లొంగకండి. చిన్న చిన్న విషయాలు కూడా చాలామంది ఆంక్షలు పెడతారు. ఆంక్షలన్నిటిని నవ్వుతూ సున్నితంగా తోసేసి ఖచ్చితంగా ఒక్క మాట మీకు ఆ టైంలో తోచింది అది కఠినంగా చెప్పద్దు, ఖచ్చితంగా చెప్పండి. చెప్పి మీ పని మీరు చేసుకోండి. చూసారండి, మహిళలకి ఎంత స్వతంత్రం లేకపోతే ఎన్ని కష్టాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మరోసారి మళ్ళీ మహిళల కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉందాం. కాబట్టి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఇది మీకు స్ఫూర్తిదాయకమైంది, మంచి వీడియో బాగుంది అనుకున్నారనుకోండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, ఆడవాళ్ళందరికీ షేర్ చేయండి. ఎలా ఉందో ఈ మాటలు కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ప్రశ్నలోకి వెళ్దామా? ఇవాళ ప్రశ్న ఏంటంటే, ఏది 4 కాళ్ళు ఉంటాయి దానికి కానీ నడవలేదు పాపం, ఏంటో చెప్పండి చూద్దాం. 4 కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు, ఏంటో జవాబు పెట్టండి. నేను అడిగాను కదా, గూటిలో గుంజ అటు ఇటు కదులుతుంది కానీ ఎంత లాగినా రాదు, నన్ను అందరికీ ఉంది అని.
నాలిక. గుటిలో గుంజేమిటి? నాలిక. ఇదండి సమాధానం. అలాగే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.